మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. చిత్రపురి కాలనీలో భారీ అవినీతి జరిగింది. దాదాపు 43 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని చెప్పేసి కూడా కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. దీనికి సంబంధించే ప్రస్తుతం చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ కమిటీ రిపోర్ట్లో ఏముంది, అవినీతి జరిగిందని చెప్పేసి కమిటీ నిర్ధారించింది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, 18% అదనంగా వసూలు చేయాలని చెప్పేసి కూడా కమిటీ నిర్ణయించారు. అసలు ఏ విధంగా అవినీతి జరిగింది చిత్రపురి కాలనీలో? ఒకటే అండి, తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కాంట్రాక్టర్కి ఎక్కువ అడ్వాన్స్లు ఇచ్చారని చెప్పేసి 2014 నుంచి కూడా కాంట్రాక్టర్కి ఎక్కువ అడ్వాన్స్లు ఇస్తున్నారు అని చెప్పేసి బాగా అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు కానీ ఇంకా వివిధ రకాల మా సభ్యులు కానీ కంప్లైంట్స్ పెట్టిన మాట మీకు అందరికీ తెలుసు. దాని మీద 2019లో 51 ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీకి అనుగుణంగా అప్పుడు 111 కోట్లు ఇట్లా అడ్వాన్స్లు ఇచ్చారు, మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఆ 111 కోట్లు ఏదైతే ఉందో బ్యాంక్ లోన్ కూడా ఉంది కాబట్టి ఆ బ్యాంక్ లోన్ కూడా మేము వచ్చిన తర్వాత తీర్చాము, అప్పు అంతా తీర్చాము. సరే, ఆ సొసైటీని కాపాడుకోవడం జరిగింది. ఆ తర్వాత IVRCLతో మనకు 46 కోట్లు వాళ్ళు అడ్వాన్స్లు ఇవ్వాలి. దాన్ని ఈ 2020 తర్వాత మేము అధ్యక్షులుగా అయిన తర్వాత ఒక కమిటీగా ఏర్పడి అది హైకోర్టులో కేసు వేయటం, ఆ తర్వాత ఒక ఆర్బిట్రేషన్ నియమించడం, అది NCLT కోర్టుకి వెళ్ళడం, NCLTలో ఒక 46 కోట్లు IVRCL కట్టాలని చెప్పేసి తీర్పు తెచ్చుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా 46 కోట్లు కూడా తీసివేసి ఇక మిగిలిన కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో యువర్స్ కన్స్ట్రక్షన్ కానీ SVRM కానీ ఇట్లా EWNS SLN కంపెనీలకి అప్పుడు ఎక్కువగా అడ్వాన్స్లు ఇచ్చారని చెప్పేసి అభియోగం మేరకు ఎంక్వైరీ జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు 44 కోట్లు అడ్వాన్స్లు కట్టాలని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే అసలు అప్పుడు జరిగిన అవినీతి ఏంది? చాలామంది సినీ పరిశ్రమకు సంబంధం లేని వారికి ప్లాట్లు కేటాయించారు, ధరలు పెంచి అమ్ముతున్నారు. ఇక్కడ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇక్కడ సినిమా కాని వాళ్ళకి ఉండదండి. సినిమా కాని వాళ్ళు కొనుక్కుంటున్నారు, కానీ సినిమా ఫస్ట్ సభ్యత్వం రావాలంటే సినిమా వాళ్ళకే రావాలి, తర్వాత కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. అది ఈ అవినీతికి దీనికి అసలు ఇది కారణం కాదండి. ఈ రిపోర్ట్ క్లియర్గా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే సభ్యులు కట్టారో ఈ సినీ కార్మికుల సభ్యులు ఇళ్ల కోసం కట్టిన డబ్బులు కాంట్రాక్టులకి అడ్వాన్స్లు ఇవ్వకూడదు అనేది ఒక సిస్టమ్ ఇక్కడ. కాబట్టి ఏంటంటే గతంలో కాంట్రాక్టులు మేము చేస్తామని చెప్పేసి ఇట్లా సభ్యుల ద్వారా కమిటీ మీదకి ఒత్తిడి తీసుకొచ్చి కమిటీలో కొందరు స్వార్థంగా కూడా వాళ్ళకున్న అధికారాలను ఉపయోగించుకొని ఆ కాంట్రాక్టులకు ఎక్కువ అడ్వాన్స్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి ఏంటంటే ఇక యాజ్ పర్ రూల్స్ ప్రకారం అందరినీ బాధ్యులు చేయాలి కాబట్టి అందరినీ బాధ్యత చేశారు. 2005 నుంచి 20 దాకా ఉన్న కమిటీ సభ్యులు అందరినీ బాధ్యులను చేస్తూ ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ అంతిమంగా అది కాంట్రాక్ట్కి అడ్వాన్స్లు ఇచ్చారని క్లియర్గా రాశారు దాంట్లో. ఎవరెవరు మేము కూడా ఇప్పుడు నేను ఈరోజు అధ్యక్షుడిని, అప్పుడు కమిటీ మెంబర్ని, మా పేరు కూడా ఉంది క్లియర్గా దాంట్లో. 43 కోట్లు కట్టవలసిన దాంట్లో మా పేరు కూడా ఉంది. అప్పుడు మాకు ఒక అధికారాలు ఏమీ ఉండవు. ఒక కమిటీ నెంబర్ని ఏదైనా ఉంటే మేము అబ్జెక్ట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. మీరు దాంట్లో డిపోజిషన్ కూడా క్లారిటీగా రాశారు. ఇక వివిధ రకాలుగా ఎన్నో మాట్లాడతారు, కానీ అది క్లియర్గా ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే 100 కోట్లు అనిల్ ఒక్కడే అని చెప్పేసి నిన్నటిదాకా అంతా ఓదరగొట్టి ప్రతి ఒక్కరి దగ్గర చాలా బ్యాడ్ చేయాలని చెప్పేసి సొసైటీని చాలా అధోపతి చేశారు. ఇక అంతిమంగా ఒక మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు చిత్రపూర్ ఏంటి దీని మీద ఎంక్వైరీ ఇమీడియట్లీ చేయాలనే ఉద్దేశంతో కోఆపరేటివ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వెంటనే ఒక ఆఫీసర్ని వేయడం, ఆ ఆఫీసర్ని ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వమంటంతో క్లియర్గా వాళ్ళు ఒక 6 నెలల నుంచి మమ్మల్ని కమిటీ వాళ్ళని దీంట్లో ఉన్న వాళ్ళందరితో ఒక వివరాలు సేకరించి కాంట్రాక్ట్స్ అందరినీ పిలిచి అంతిమంగా కాంట్రాక్ట్కి అడ్వాన్స్లు ఇవ్వడం తప్పు సార్, మిస్అప్రాపరేషన్ జరగలేదు కానీ కాంట్రాక్ట్కి అడ్వాన్స్ ఇచ్చారు కమిటీ బాధ్యతారహితంగా. కాబట్టి అందరినీ కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం చేసింది ఎవరు ఒకరిద్దరైనా సరే బాధ్యతగా అందరినీ రూల్స్ ప్రకారం చేయాలి. కాబట్టి అందరూ భాగస్వాములు అందరూ కట్టాలని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే అడ్వాన్స్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు? మరి ఒకవేళ అడ్వాన్స్లు ఇవ్వద్దని చెప్పేసి మీరే చెప్తున్నారు, అడ్వాన్స్లు ఇచ్చామంటున్నారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు వాటికి? అదే అండి, దాంట్లో క్లారిటీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నేను కూడా సొసైటీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను, నేను ఈ 2020 ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎంత కష్టకాలంలో ఉన్నో తెలుసు. ప్రెసిడెంట్ అయిన రోజుకే 135 కోట్ల అప్పుల్లో ఇచ్చారు నాకు, అయినా సరే ఒక బ్యాంక్ అప్పు తీర్చుకున్నాము. సో ఇట్లా ఉన్న ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. అంటే ఇక్కడ రేట్లు పెంచుకొని ఆ డబ్బులతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం తప్ప గతంలో చేసిన అప్పుల్ని అన్ని సరి చేసుకుంటా ఉన్న వ్యవస్థను కాపాడుకుంటా వెళ్తున్నాము. గతంలో అప్పులు అనేది ఏ కాంట్రాక్టర్ కూడా ఇవ్వకూడదండి, అది అడ్వాన్స్ అనేది ఇవ్వకూడదు. ఒక 10% ఏదైనా మెటీరియల్ అడ్వాన్స్ అట్లా ఇచ్చుకోవాలి తప్ప అది ఇవ్వకూడదు. అది ఇవ్వడానికి ఏంటంటే కొంచెం సభ్యులు కూడా ప్రేరేపితం చేయించారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా అప్పుడు కాంట్రాక్టుల పక్కనే ఉన్నారు. కాంట్రాక్ట్ అడ్వాన్స్లు ఇవ్వకపోతే పని ఎట్లా జరిగింది అని కాంట్రాక్ట్ అడ్వాన్స్లు ఇప్పించారు. అడ్వాన్స్లు ఇవ్వడం తప్పు అయితే దాంట్లో మాలో కూడా
ఈ వాస్తవాన్ని ఆ యొక్క ఎంక్వైరీని అయితే నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు స్వార్థానికి, ఒక ఇద్దరు ముగ్గురు తీసుకున్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకున్న దానికి, ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా ఓపెన్గా చెప్పేశాడు ఎవరెవరికి ఎంత ఇచ్చాను, ఏమి ఇచ్చాను క్లారిటీగా చెప్పాడు. కాబట్టి క్లియర్గా ఒక ఇద్దరు యొక్క స్వార్థం కోసం ఇప్పుడు కమిటీని అందరినీ బలి చేశారు. అట్లాగే ఎంఐజీ సభ్యులు, డూప్లెక్స్ సభ్యులు, రోవర్స్ సభ్యుల యొక్క వారి కట్టిన డబ్బు అంతా కూడా ఇట్లా అడ్వాన్స్ రూపంలో ఇచ్చేసి క్విట్ ప్రోకో లాగా మొత్తం కమిటీ సభ్యులు తీసుకున్నారనేది ఆరోపణ ఉంది. ఆరోపణ నేను కూడా సమర్థిస్తున్నాను. కానీ మీ కమిటీ సభ్యులుగా మేము ఎంతవరకు చేయాలి అంతవరకు చేయగలం, అంతవరకు చేశాక తర్వాత పదవులు మార్చాము, అన్నీ చేశాం. కానీ మా పరిధి దాటి చేయలేకపోయాం. అంతిమంగా ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ బాధ్యతగా మేము ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి ముందుకెళ్తున్నాం. ఎట్లా మరి ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఏదైతే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా డబ్బులు రికవర్ చేయాలన్నారు, 43 కోట్లకు అదనంగా 18% కూడా వసూలు చేయాలన్నారు. మరి కమిటీ సభ్యులందరూ కడతారా, లేదంటే వారి ఆస్తులని రికవర్ చేస్తారా, ఏం చేయబోతున్నారు మరి మీరు ప్రెసిడెంట్గా? మేము ప్రెసిడెంట్గా మా పాత్ర ఇప్పుడేం ఉండదండి. మాకు ఇంకా వచ్చింది. ఆ తర్వాత గవర్నమెంటే ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ఈ సొసైటీ కమిటీ పాత్ర ఏమి ఉండదు. కమిటీకి డైరెక్షన్స్ ఇస్తారు. కమిటీ కానీ డైరెక్షన్స్ ఇస్తే దాని ప్రకారం ఏది చేయడానికని మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా తర్వాత ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ తర్వాత ఒక 60 రోజులు టైం ఇస్తారు. ఈ 60 రోజుల లోపు కనుక మరి కడతామా లేదా, లేకపోతే ఇంకేమైనా ఉంటుందా, వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు అనేది ఏమైనా ఉంటాయి, మాకు చాయిస్లు ఉంటాయి. ఏదైనా సరే అది జరిగిన దానికైతే నేనైతే పూర్తిగా ఆ ఎంక్వైరీని అయితే నేను స్వాగతిస్తున్నాను. తప్పనిసరిగా అది ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న సభ్యులు అందరికీ తెలుసండి. పైకి 100 మంది కావాలని వాళ్ళని కవర్ చేసుకోవడానికి ఏదో కొందరు వాళ్ళ అభిమానుల పేర్లు, వాళ్ళ ఆత్మీయుల పేర్లు వచ్చినాయని చెప్పేసి బాధతో పాపం ఇప్పటిదాకా పోరాడిన వాళ్ళందరూ కూడా ఇది ఇప్పుడు కూడా మళ్ళీ రిలీజ్ కాకుండా ఏదో విధంగా మాట్లాడి మళ్ళీ ఏదో విధంగా బుర్ర జల్లే పనులు చేస్తున్నారు తప్ప సొసైటీ ముందుకు పోవడానికి సొసైటీ కష్టకాలంలో ఉంది. కంపల్సరీగా ఎంక్వైరీని స్వాగతిస్తున్నాం. దానికి అనుగుణంగానే మేము గవర్నమెంట్ ఏది చెప్తే అది, ఇప్పుడు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటే ఆ చర్యలకి ఎవరైనా బాధ్యులు కావాల్సిందే. తదుపరి దానంతరమే మేము సపోర్ట్గా ఉంటాం. అలాగే సొసైటీ తీసుకోవాల్సిన చర్యలు ఏమంటే సొసైటీ కార్యవర్గం కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు నేను దాంట్లో ఉన్నాను కాబట్టి నేనే డైరెక్ట్గా తీసుకోవడానికి ఉండదు కాబట్టి, సెక్రటరీ మిగతా కమిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి వారైతే ఇటు న్యాయస్థానం పరంగా కానీ ఏదైనా సరే ఇట్లా కోర్టు నుంచి కూడా స్టేలు రాకుండా ఉండడానికి కానీ ఏదైనా సరే న్యాయ పోరాటం చేసి ముందు అర్జెంటుగా కార్మికుల డబ్బు రికవరీ చేసుకునే విధంగా ఆల్రెడీ సొసైటీ నుంచి కార్యాచరణ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చిత్రపురి కాలనీ సొసైటీకి సంబంధించి ఎందుకు వివాదం చెలరేగుతుంది? ఎందుకంటే గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. అంటే అందరూ చిత్ర పరిశ్రమకు చెందిన వారే. ఎక్కడ సమస్య అయితే వస్తుంది అసలు దీనికి సంబంధించి? సరే, మీరు ఓవరాల్గా ఒకసారి ఆలోచించేయండి. అన్ని టీవీలు పెట్టండి, అన్ని కంప్లైంట్లు తీసుకోండి. ఇప్పుడు ఎవరు ముందు మాట్లాడుతున్నారో చూడండి. ఓన్లీ ఒక 4-5 స్వార్థం వల్లనే జరుగుతుంది తప్ప వేరే ఇక్కడ ఏమీ సమస్యలు లేవండి. ఎవరు ఆ 4-5 మీ మీడియాలోకి వచ్చి మాట్లాడారు. ఆ 4-5 పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా నాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని అనవసరంగా పేర్లు చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని డిక్రీజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మా సభ్యులకు తెలుసు వాస్తవమైనది. ఇక్కడ బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4,500 కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళ జీవనం ఇక్కడ సభ్యుల మీద తీసుకుని నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప బయట వ్యక్తులు నిర్ణయించేది కాదు. ఇక్కడ కుటుంబంలో జనలబడి ఉంటుంది. జనలబడిలో అన్నీ తెలుసు అందరికీ. ఇక్కడ ఎవరు ఈ సొసైటీని అధోగతి పాలు చేస్తున్నారు, ఎవరు సొసైటీ డెవలప్మెంట్ కాకుండా చేస్తున్నారు, ఎవరు పదే స్వార్థంతో బ్లాక్మెయిల్ రాజకీయాలు తప్ప నాకేంటి, నేను కేసులు విత్డ్రా చేసుకోవాలంటే నాకు ఎన్ని ఫ్లాట్లు ఇస్తావు, నేను సైలెంట్గా ఉండాలంటే నాకు ఎంత డబ్బు ఇస్తావు. ఇప్పుడు సొసైటీ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు, ఫ్లాట్లు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఏదైనా సరే కొట్లాడటానికి సిద్ధం, ఏదైనా న్యాయ పోరాటానికి సిద్ధం. ఏదైనా న్యాయం జరిగేంత వరకు మేము కూడా అదే స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఒక్కడిని నేను నిలబడి ఇట్లా మీడియా ముందుకైనా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలను కాబట్టి మాట్లాడుతున్నాను కాబట్టి నా ఒక్కడిని టార్గెట్ చేస్తూ మీరు చూశారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ 5 సంవత్సరాల్లో కూడా అనిల్ 100 కోట్లు తిన్నాడు, 200 కోట్లు తిన్నాడు, 300 కోట్లు తిన్నాడు అన్నారు. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ వచ్చాక కూడా అప్పుడు కాదు ఇప్పుడు జరిగింది. రిపోర్ట్లో కూడా 2005 నుంచి 2020 వరకే వచ్చింది, 5 సంవత్సరాలు రాలేదు అని చెప్తున్నారు. అదే అండి, ఈ 5 సంవత్సరాలు అసలు ఏం లేదండి. 5 సంవత్సరాలు అప్పులే ఇచ్చింది. ఆ అప్పుల్ని కవర్ చేసుకుంటూ, అప్పుల్ని కట్టుకుంటూ, మిగతా సభ్యుల దగ్గర నుంచి ఒక రేట్లు పెంచుకుంటూ, ఉన్న ప్రాజెక్ట్ ఎంఐజీ వాళ్ళ మీద రూపాయి పెంచకుండా, మిగతా డూప్లెక్స్ మీద, రోవర్స్ మీద ₹1 పెంచుకుంటూ ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఈరోజు 4,213 కుటుంబాలు హ్యాపీగా ఉండే విధంగా చేసుకున్నామంటే ఇక లోటుపాట్లు మాకు తెలుస్తాయి, బయట వాళ్ళకి తెలియదు కదా. బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఎవరు బ్లాక్మెయిల్ చేశారు? అదే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడారో, మీ స్టూడియోలో ఎవరు మాట్లాడుతున్నారో ముందే వచ్చి. ఇప్పుడు ఒకటే నేను అడిగేదండి, ఇప్పుడు మన ముందున్న లక్ష్యాలు 2. ఇప్పుడు నిజమైన సినీ కార్మికుడు న్యాయం జరగాలా వద్దా? నెంబర్ 1 క్వశ్చన్ నేను అడిగేది కూడా. నెంబర్ 2, ఇప్పుడు సొసైటీలో జరిగిన అవినీతి అని చెప్పి, అవినీతి అనుకోండి, కాంట్రాక్ట్ అడ్వాన్స్లు అనుకోండి, ఏదైనా సరే ఒక రూపంలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని స్వాగతిద్దాం వద్దా? నేను కూడా ఉన్నా. నా బాధ్యత ఏమన్నా ఉంటే నా పోరాటం నేను పోరాడతాను. నిజంగా కట్టమంటే నేను తినకపోయినా చేయకపోయినా సొసైటీ లబ్ధి కోసమైనా సరే నేను ఏదో ఒకటి నా కష్టం నేను పడాలి. సొసైటీ ఒక మంచి చేయడం కోసమైనా సరే ఏదో ఒకటి ఉండాలన్న సంకల్పంతో నేను ఉన్నా. మీరు అనొచ్చు, మళ్ళీ నువ్వు కడుతున్నావు అంటే నువ్వు తిన్నావా అంటారు. నేను తిన్నానా లేదా అనేది కాంట్రాక్టులు చెప్తారు, అందరూ చెప్తున్నారు. ఆల్రెడీ డైరెక్ట్ వాళ్ళు కూడా కాంట్రాక్టులు కూడా బయటకు వచ్చారు. ఎవరనేది క్లారిటీగా ఉన్నారు కాబట్టి మా పాత్ర ఎంతవరకు ఉందో మేము దాన్ని కొట్లాడుతూ న్యాయ పోరాటానికి వెళ్తాం. మా పాత్ర నిజంగా ఉందని తేలితే
ఆ సొసైటీ అధికారులు తీసుకునే నిర్ణయానికి మీకు కట్టుబడి ఉండాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చాక సభ్యుల కోరిక మేరకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. కాబట్టి ఏదేమైనా మాకు సొసైటీ అభివృద్ధి లక్ష్యం, దాని విధంగా పనిచేస్తుంది తప్ప ఈ ఆరోపణలు కాదు. ఆ రిపోర్ట్ని అయితే గవర్నమెంట్ రిపోర్ట్ కాబట్టి దాన్ని కంపల్సరీగా స్వాగతించాలి. దానికి అనుగుణంగా ప్రజలకు మంచి జరిగిద్దని కూడా దేనికైనా సిద్ధం. అంటే సొసైటీ మీద ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనుకుంటారా? సొసైటీ మీద రిపోర్ట్ ఎఫెక్ట్ అంటే మా వ్యక్తిగతంగా పడిద్ది. కానీ మా వ్యక్తిగతంగా కనుక ఇప్పుడు మా దగ్గర నుంచి ఏమైనా రికవరీ అనేది త్వరగా చేయబడితే సొసైటీకి కార్మికుడికి ఉపయోగపడుద్ది అనేది నా సిద్ధాంతం. మరి రికవర్ చేసి కట్టే అవకాశం ఉందా అందరూ మళ్ళీ? అది నాకు ఇంకా ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. ఇప్పుడు కొందరు న్యాయ పోరాటం చేయొచ్చు, కొందరు అసలు దాంట్లో కొందరు అమాయకులు కూడా ఉన్నారు. నేను ఉన్నమాట చెప్తాను. ఇప్పుడు ఉన్న 15 మందిలో కూడా అసలు ఏమీ తెలియని సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం నేను కూడా బాధ్యతగా ఉన్నప్పుడు నేను చెప్పకూడదు. నిజంగా తిన్న వాళ్ళు అయితే కాంట్రాక్టర్ దగ్గర నుంచి తిన్నారు, అది ఒకరిద్దరు తిన్నారనే విషయం అందరికీ తెలుసు. తిన్న వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడటానికి కూడా లేదు. మనుషులు ఉన్నారా లేదా అని కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అది అంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది. తదుపరి కోఆపరేటివ్ అధికారులు దాని మీద యాక్షన్ విత్ ఇన్ డేస్లో తీసుకుంటారు. ఏదేమైనా ప్రజలకు మంచి జరిగే విధంగా చర్యలు ఉండాలనేది నేను కూడా చెప్తున్నాను. అయితే చిత్రపురి కాలనీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి అధ్యక్షుడు అనిల్ చెప్తున్నటువంటి మాటలు, ఏదైతే రిపోర్ట్ను మేము స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా కొందరు ఒక 4-5 ఏదైతే అడ్వాన్స్ రూపంలో తీసుకున్నటువంటి వాటిని క్విట్ ప్రోకోలాగా తినేసిన మాట వాస్తవమే. దానికి సంబంధించి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. అందులో 15 మంది కమిటీ సభ్యులను కూడా బాధ్యులను చేస్తూ వారి నుంచి 43 కోట్ల రూపాయలని రికవరీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే ఆ కమిటీ సభ్యుడైనటువంటి రఘు బత్తులో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ రిపోర్ట్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? గతంలో 2005 నుంచి 20 వరకు అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. దీని పట్ల ఏం చెప్తారు మీరు? అందరికి నమస్కారం. మేమైతే స్వాగతిస్తున్నాము ఈ 51 ఎంక్వైరీ 60 సర్చార్జ్ని స్వాగతిస్తున్నాము. ఆ మధ్యలో కొంచెము కొందరు ఒక 3-4 వ్యక్తుల ద్వారా ఇదంతా జరిగింది. సో ఏదైనా కానీ మేము కూడా దీంట్లో బలైనట్టే లెక్క. కానీ మేము వచ్చినాక ఎంఐజే కానీ డూప్లెక్సే కానీ రోస్లే కానీ కంప్లీట్ చేసినామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఉంది. అంతకుముందు హెచ్ఐజీ ఈ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు కంప్లీట్ చేసారు. ఇప్పుడు మేము వచ్చినాక ఇవి కంప్లీట్ చేసినాము. ఇక ఫర్దర్ కూడా కొత్త ప్రాజెక్ట్ కూడా మా కంట్రోల్లోనే ఉంది. సో పర్మిషన్లు వచ్చినాయి. ఏదైనా కానీ కొందరు సేవా ముసుగులో ఇవన్నీ చేసిండ్రు అనేది మాకు తెలుసు. దీనికి మాకు ఆపోజిట్ కొట్లాడుతున్న మద్దినేని రమేష్, కస్తూరి శ్రీనివాసు, మరి ఇన్ని రోజులు మీరు ఏదేదో వల్లభనేని అనిల్ కుమార్ మీద మీరు ఏమేమో మాట్లాడి పేపర్లు వేసి టీవీలలో చెప్పి 100 కోట్లు 1000 కోట్లు కుంభకోణం చేసినని చెప్పారు కదా. ఇవాళ రండి, ఇవాళ వచ్చి మరి మీడియా ముందు వచ్చి చెప్పట్లేదు మీరు. ఇవాళ తప్పు చేసినంత మీరు, మీ ముసుగు ఇప్పుడు బయటపడే టైం వచ్చింది. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎన్నెన్ని డబ్బులు తీసుకొచ్చి మా మీద కొట్లాడిరు అనేది మాకు తెలుసు. ఇంకా నెక్స్ట్ మీ పంతం కూడా పబ్లికే పడతారు. మేము కూడా మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఏదైతే డబ్బులు తెచ్చారు అందరూ మాకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. దాన్ని బట్టి మేము కూడా తగిన చర్యలు వాళ్ళకి కూడా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం మీరు కమిటీ సభ్యులు ఉన్నారు, అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? మరి ఇట్లా అవినీతి జరుగుతుంది, కొంతమంది తింటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు, అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? మరి మీరు ఇప్పుడు మీటింగ్ ఉంటే ఎట్లుంటుందంటే సార్, మీటింగ్ పెడతారు, మీటింగ్కి ప్రపోజల్ అని పెడతారు. పెట్టిన దానికి మేము అప్రూవల్ ఇవ్వాల్సిందే. కమిటీ అప్రూవల్ ఇస్తేనే నడుస్తుంది. మాకు తెలియకుండా చేసినవి కొన్ని ఉన్నాయి. కొందరు వ్యక్తుల పేర్లు నేను చెప్పలేను, కానీ కమిటీలో ఇక వాళ్ళు అట్లా చేసారు. దానికి ఇప్పుడు ఏ విధంగా జరిగింది అసలు అవినీతి అనేది? వాళ్ళు డబ్బులు ఏ విధంగా తీసుకున్నారు? ఇక్కడ మేజర్ ఏమైపోయిందంటే సార్, ఇక్కడ నేను ఎవరు తినరాని కూడా నేను స్వతహాగా చెప్పలేను. మేజర్ ఏంటంటే అడ్వాన్స్ మొబిలేషన్ ఎక్కువ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చుట్ల ఇక్కడ ఫెయిల్ అయింది. ఆ అడ్వాన్స్లో ఏమైపోయిందంటే ఐవైఎస్ఎల్ వాళ్ళు కూడా ఐపీ పెట్టి లేవట్టారు. ఇక అదంతా మీకు తెలిసిందే. ఐవైఎస్ఎల్ ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది, దాన్ని కూడా ట్రిబ్యునల్కి వెళ్ళారు వాళ్ళు కూడా. ఇక ఇప్పుడు అవి కూడా కేసులు నడుస్తున్నాయి. దాన్ని బట్టి ఫర్దర్గా ఎట్లుంటుందని చూడాలి. ఇప్పుడు 43 కోట్లు రికవర్ చేయాలి, అదనంగా 18% కూడా రికవర్ చేయాలి 15 మంది కమిటీ సభ్యుల నుంచి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనుకుంటున్నారు? ఏం జరగబోతుంది అసలు దీంట్లో? ఇప్పుడు కోఆపరేటివ్ చట్టం ఎట్లుంటుందంటే సార్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫర్దర్గా కూడా మాకు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ మొత్తానికి న్యాయం జరగాలి. ఈ సొసైటీకి అయితే న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేదానికి మేము కూడా కోఆపరేట్ చేస్తాము. దీంట్లో మేము కూడా తప్పు చేసినామని భావిస్తే కన్నా ఆ తప్పును మేము కూడా ఒప్పుకుంటాం. మేమైతే తప్పు చేయలేదని చెప్తున్నాము. ఇప్పుడు ఇంత ధైర్యంగా వచ్చి చెప్తున్నామంటే మేము తప్పు చేయలేదు, చేయకపోబట్టే మేము చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పటికీ కొంతమంది ఆరోపిస్తారు, చిత్రపురి కాలనీకి సంబంధించి సినీ పరిశ్రమ కార్మికులకు కాకుండా బయట వ్యక్తులకు ధరలు పెంచి అమ్ముకుంటున్నారు. సినీ కార్మికులు కొనలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వేరే వ్యక్తులకే, సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని వారికే ప్లాట్లు అధికంగా కేటాయిస్తున్నారు అంటున్నారు.
సార్ ఇది 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 40,000కు ఎకరం లాగా తీసుకున్నాం. అంటే 40 రూపాయల గజం లాగా పడ్డది. ఆ రోజుల్లో చాలా కాస్ట్. ఈ ల్యాండ్ అంతా కొనుక్కున్న ల్యాండ్. దయచేసి ఒకటి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఉంది, 100% ఆయన కృషి ఉంది. కాకుంటే ఈ ల్యాండ్ అంతా కొనుక్కున్న ల్యాండ్. ఇలా ఎవరేది ఇచ్చిందని నేనైతే ఒప్పుకోను దాన్ని. కొనుక్కున్న ల్యాండ్. ఆ ల్యాండ్ అప్పుడు రాళ్ళు కొండలని చెప్పి ఇక్కడ సినిమాలు ఎవరు చేరలేరు. కొందరు అప్పట్లో ఉన్న లీడర్లు కొందరు బయట వాళ్ళని చేర్పించింది అనేది వాస్తవం. అది నేను కూడా ఒప్పుకుంటాను దాన్ని. ఆ వాళ్ళు ఉండబట్టే ఇది బతికింది అనిపిస్తుంది ఒకసారి. ఇప్పటివరకు ఏషియాలో ఎక్కడ సినిమా ఇండస్ట్రీకి ఇండ్లు ఇచ్చిన దాఖలు లేవు, జాగిచ్చిన దాఖలు లేవు. ఒక చెన్నైలో ఉంది, వాళ్ళు మళ్ళీ 2 సార్లు గుంజుకున్నారు వాళ్ళు. ఎక్కడ ఏషియాలో ఎక్కడ లేదు. మీరు ఎక్కడ సెర్చ్ చేయండి. ఇది ఓన్లీ చిత్రపూర్ ఒకటే దీన్ని ఎంతో కొంత కంప్లీట్ చేసినాం అనేది ఫీలింగ్ అయితే మాకు ఉంది. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. ఎంఐజీలో ఒక 5% ఉంది, డూప్లెక్స్లో ఒక 2-3% ఉంది, రోజులో ఒక 10% ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా కొత్త ప్రాజెక్ట్ కూడా పెట్టాము. ఇదంతా మా ఆధ్వర్యంలో కంప్లీట్ చేసేసి మేము ముందుకు పోతామని చెప్పి మా చిత్రపురి కాలనీ కుటుంబ సభ్యులందరూ తెలియజేస్తాం. ఎందుకు వివాదాలు చిత్రపురి కాలనీకి సంబంధించి జరుగుతున్నాయి వరుసగా? ఎందుకు అసలు కారణాలు ఏంటంటే? ఈ కారణాలకు ఒక 2-3 ఉన్నారు సార్. దానికి అందరం బలైపోయినాం. చిత్రపురి మొత్తం బలైపోయింది. ఒక రకంగా అయిపోయింది చిత్రపురి అంటే. ఇప్పుడు దానికి ఒకడు సేవా ముసుగులో ఒక మనిషి వచ్చి సేవా ముసుగులు అని చెప్పి ఆయన కథలు పడ్డాడు చాలా. ఇవాళ ఏమైందో చూస్తుండు. ప్రకృతి మాత్రం ఎవరిని వదలదు సార్. నేనైతే అది బాగా నమ్ముతాను. ఇవాళ నువ్వు తెల్లగా ఎర్రగా ఉండొచ్చు, ఇంకో రోజు మాత్రం నిన్ను అది వదలదు. అట్లా ప్రకృతి ఎవరిని వదలదు. నేను తప్పేసి నన్ను కూడా వదలదు. థ్యాంక్ యూ. అయితే ఏదైతే ప్రభుత్వానికి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో దాన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము అందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.